పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగలైన మా ప్రభువానికి స్తోత్రం అయ్యా. అద్భుతమైన అమూల్యమైన మా రక్షణకు మూలమైనటువంటి నీ మాటలను, నీ వాక్యాన్ని ప్రభువా, జీవము గల నీ మాటలను ధ్యానిస్తుండగా నీ కృప చూపించి అల్పుడనైన నన్ను నిలబెట్టుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ, నీ మాటలు వివరించడానికి కావలసిన సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయం చేత నడిపించండి. కూడొచ్చిన నీ బిడ్డలందరూ వినగలిగే చెవులను, గ్రహింపగలిగే మనసును, మరి ముఖ్యంగా పాటించగలిగే ప్రవర్తన వారికి నాకు దయచేయమని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభులు వారి పరిశుద్ధమైన నామంలో వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సాధారణంగా విశ్వాసులమైన మనం దేవుని సన్నిధికి వెళుతూ ఆరాధిస్తూ ప్రభు పట్ల భయభక్తులు, వినయ విధేయతలు కలిగి దేవుని మందిరాలలో దేవునికి స్తుతిస్తూ ఉన్నటువంటి సమూహమే మనం. ఇంత గొప్ప భక్తులమైనటువంటి మనం ప్రాముఖ్యమైన ప్రధానమైన ఫౌండేషన్స్ లాంటి మాటలు కొన్ని తెలుసుకుని తీరాలి. ఫౌండేషన్ అంటే కట్టడానికి పునాది. కట్టడానికంటే ఆ కట్టడం కాదు, నిర్మాణం. బిల్డింగ్ నిలబడాలంటే పునాది ఉండాలి. విశ్వాసం నిలబడాలంటే, భక్తి నిలబడాలంటే, మనం దాని మీద ప్రయాణించాలంటే మనకు ఉండాల్సింది ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, పునాది ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ లాంటి పునాది మనకు లేకపోతే భక్తిలో, విశ్వాసంలో, దేవుని పట్ల భయభక్తులు చూపించడం చాలా కష్టమైపోద్ది. దానిలో ప్రప్రథమమైనది, ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది దేవుని వాక్యం. మిమ్మల్ని అడుగుతున్నాను కదా ప్రశ్న, దేవుని వాక్యం గురించి మీకు తెలిసినవి ఏమైనా ఒక 2-3 మాటలు. ఇప్పుడు మిమ్మల్ని నేను దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత చెప్పండి అని అడిగాను. ఓ ప్రశ్న ఇచ్చాను, 2 మార్కుల ప్రశ్న. మీరందరూ క్రైస్తవులే. పేపర్ ఇచ్చాను చిన్నదే, రాయమని. ఏం రాస్తారు రాయండి అంటే చెప్పమని నోటితో. ఇప్పుడు పేపర్లో ఏమి ఇవ్వలేను కానీ అలాగిస్తే మళ్ళీ బెదిరిపోతారని అదేం పెట్టలేదు. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పండి. దైవ సేవకులు, దైవజనులు, సువార్థికులు అందరూ ప్రకటించేది ఏంటి? వాక్యం కదా, దేవుని వాక్యం. ఇప్పుడు ఈ వాక్యం ఎందుకు చెప్పాలి అంటే కనుక దానికి ఏదో ఉంటుందిగా ప్రాముఖ్యత. ఎక్కడికి వెళ్ళినా వాక్యం లేకుండా సభలు ఉండవు. ఎక్కడికి వెళ్ళినా, మందిరాలకు వెళ్తే వాక్యం లేకుండా ఆరాధన ఉండదు. ఏ కూడికి పెట్టుకున్నా, లేకపోతే కుటుంబ ప్రార్థనలు పెట్టుకున్నా, ఫైనల్గా అక్కడ ఏముండాలి? ప్రధానమైనది వాక్యం ఉండాలి. ఏముండాలి? వాక్యమే ఉండాలి. వాక్యం లేకుండా ఇవన్నీ నేను చెప్పినవి ఏవైతే ఉన్నా అవన్నీ ఉంటాయా? ప్రార్థనలో వాక్యం లేకుండా ప్రార్థన అంటాం వస్తుంది దాన్ని. సభల్లో వాక్యం లేకుండా ప్రార్థన అంటాము దాన్ని సభ అంటామా? దేవుని సంబంధమైనవి ఈ దైవిక సంబంధమైన ప్రతి దానిలో వాక్యమే ప్రధానమైనది. పిల్లడికి చదువు రావాలంటే, తెలుగు రావాలంటే ఆలు అక్షరమాల రావాలి కదా, అక్షరమాల రావాలి. ఇంగ్లీష్ రావాలంటే చదవడం రావాలన్నా, రాయడం రావాలన్నా ABCDలు రావాలి, జెడ్ వరకు. వాటిని మనం ఫౌండేషన్స్ అంటాం. నర్సరీ లేకపోతే LKGలో స్టార్ట్ చేస్తాం, బేసిక్స్. విశ్వాసికి, క్రైస్తవులకి, దేవుని బిడ్డలకు మరి ఫౌండేషన్ ఉంటుందా ఉండదా? ఉండాలి. ఉండకపోతే నువ్వు విశ్వాస జీవితంలో కట్టబడలేవు, ఉండలేవు, స్థిరంగా నిలబడలేవు. చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుతున్నా. విశ్వాసికి నువ్వు విశ్వాసంగా నిలబడాలంటే చివరి వరకు, మన జీవితం అంతవరకు దేవుని పట్ల భయం, భక్తి చూపించడానికి, ఆయనను మెప్పించడానికి, దేవునిని మెప్పించడానికి మనం చేయవలసినటువంటి ప్రధానమైనది ఏంటంటే మనకి బేస్మెంట్స్ ఉండాలి, పునాది ఉండాలి. ఒక వాహనం ప్రయాణించాలంటే, వాహనం ముందుకు సాగాలంటే టైర్లు అనకూడదు కానీ వీల్స్. వాహనానికి ఏముండాలి? వీల్స్ ఉండాలి, చక్రాలు. వాహనానికి చక్రాలు లేకుండా వాహనం ఉంటే వెళ్ళదు, ముందుకు అక్కడే ఉంటుంది, ఎక్కడుంటే అక్కడే ఉంటుంది. అంటే వాహనానికి చక్రాలు లేకపోతే ముందుకు సాగదు కదా, అది కాలు మోపేది. మనకు పాదాలు లేకపోతే ముందుకు వెళ్ళలేం. మొన్న నాన్నకి కాలు దెబ్బ తగిలినప్పుడు పక్కన ఉన్న వాళ్ళం దెబ్బ తగలడం వల్ల మాకు అర్థమైంది, దెబ్బ తగిలిన ఆయనకి అర్థమైంది. పాదాల దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎంత గొప్ప సంగతో అర్థమైంది. పాదాలు నడవలేకపోతే మనం ఏ పని చేయలేము, ఎక్కడికి వెళ్ళినా ఇంకొకరి మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఇప్పుడు ప్రార్థనల్లో, మందిరాలలో, సభల్లో, కూడికలలో, కృతజ్ఞత కూడికలలో ఎక్కడైనా భక్తులకంటే మనం క్రైస్తవులకు సంబంధించి మాట్లాడుతున్నాను నేను. మనకు ప్రధానమైనది వాక్యం అని చూస్తున్నాం మనం. బేస్మెంట్ మనకి పునాది,
మనం నిలబడడానికి, నడవడానికి, సాగడానికి, జీవితాంతం వరకు సాగడానికి మనల్ని నడిపించేదే వాక్యం. నేను ఏమడిగాను అసలు మిమ్మల్ని? అది దానికోసం ఇదంతా చెప్తే కనీసం బుర్రలోకి ఏమైనా వస్తాయేమో. మీరు ఇన్నేళ్ల మీ విశ్వాస జీవితంలో ఇన్నేళ్ళని ఎందుకంటున్నా తెలుసా? ఒక్కొక్కళ్ళని చేతులెత్తమంటే మీరు దేవుణ్ణి నమ్ముకుని ఎన్నేళ్ళు అయిందని అనుకోండి, 10 ఏళ్ళనో 5 ఏళ్ళనో, 5 ఏళ్ళు అందరూ సీనియర్లు ఇక్కడ. 5 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది మనకి దేంట్లో? దేవుని దగ్గరికి వెళ్ళడంలో, వాక్యం వినడంలో ఉంది. మరి అలాంటప్పుడు దీన్ని ఏమంటారంటే ఎల్కేజీ ప్రశ్న. ఇది నన్ను అడిగితే ఉంటే డిగ్రీ వాడిని అంటాం. డిగ్రీ వాళ్ళు. ఇప్పుడు నేను ఎంఎస్సి బీఈడి నాది. 6వ తరగతి పాఠంలో ప్రశ్న ఏదో పట్టుకుని నన్ను అడుగుతున్నాడు అనుకోండి, ఇది చెప్పవా, నువ్వు ఇది చెప్తేనే నువ్వు ఎంఎస్సి చదివినట్టు. ఎల్కేజీ ప్రశ్నలు 6వ తరగతి ప్రశ్నలు అని అనుకో. అడిగితే నా స్టాండర్డ్కి తగ్గ డిగ్రీలోదో పీజీలోదో అడుగు నన్ను, లేదా పోనీ కనీసం ఇంటర్మీడియట్లోదో అని అడుగు. మరి 6వ తరగతి 5వ తరగతి ఎల్కేజీ ప్రశ్నలు అడిగి నేను చెక్ చేస్తాను, టెస్ట్ చేస్తానంటే ఈగో హట్ అయిపోద్ది కదా ఎవరికైనా. కానీ ఒకే ఒకరికి మాత్రం ఈగో హట్ అవ్వదు. వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు. మిగతా విషయాలు అన్నింటిలో ఈగో హట్ అవుతాయి మనకి, కానీ ఒకే ఒక విషయంలో మాత్రం ఈగో హట్ అవ్వదు. ఎందుకంటే ఏంటంట, దేవునికి సంబంధించి, వాక్యానికి సంబంధించి, విశ్వాస జీవితానికి సంబంధించి ఎవరు చిన్న ప్రశ్న అడిగామనుకోండి, ఏమైపోతున్నాం మనం? భయపడిపోతున్నాం. లోపల ఏం అడిగేస్తాడో, ఏం చెప్పాలో ఏంటో అని భయాందోళన గురైపోతున్నారు. మీరు ఆల్రెడీ ఎల్కేజీ అయిపోయింది అని అవి నర్సరీ అనుకుంటే తీసిండి. అవి 1వ తరగతి నుంచి 10వ తరగతి కూడా అయిపోయింది. మీరు 10 ఏళ్ళు అయితే 10వ తరగతి పాస్ అయినట్టు. మీరు దేంట్లో? విశ్వాస జీవితంలో. 12 ఏళ్ళు అయితే ఇంటర్మీడియట్ అయిపోయింది మీకు. 15 ఏళ్ళు ఎవరు ఇక్కడ చెప్పండి? వాళ్ళ డిగ్రీ కూడా అయిపోయింది. 17 సంవత్సరాలు ఎవరో చెప్పండి? వాళ్ళకి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయింది. 17 సంవత్సరాలు చదివితే ఏం కంప్లీట్ చేసినట్టు నువ్వు? మాస్టర్స్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటుంది దాన్ని. ఇప్పుడు 17 ఏళ్ళోళ్ళు లెక్కేసేసుకోండి, నాది మాస్టర్ అంటే పీజీ అయిపోయింది నాది విశ్వాస జీవితంలో. 15 ఏళ్ళోళ్ళకి డిగ్రీ అయిపోయింది, నేను డిగ్రీ గ్రాడ్యుయేట్ని, గుర్తుపెట్టుకోండి. 10 ఏళ్ళోళ్ళు 10వ తరగతి పాస్ అయిపోయారు అంటే అయిపోయింది. ఇప్పుడు మరి మిమ్మల్ని నేను ఏం అడిగాను? ఇప్పుడు 1వ తరగతి పాఠం అడిగాను. ఏమడిగాను ఇప్పుడు? మీకు అర్థమైంది నేను ఏమడిగాను? 1వ క్లాసులో ప్రాథమిక పాఠం ఏంట్రా అంటే సున్నాలు చుట్టించడమో, ఆలు రాయించడమో చేస్తారు. తెలుగు భాష కోసం ఆలు, ఇంగ్లీష్ భాష కోసం ఏబిసిడీలు. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏంటో మీకు తెలిసిన 2 మాటలు చెప్పమన్నాను అంతే. మీరు అది చెప్పకపోతే కనీసం ఇప్పుడు ఆలోచించండి. ఓహో నిజమే కదా, అసలు నేను చెప్పబడిన ఈ విన్న మాటలన్నీ మీ హృదయాల్లో పెట్టుకుని ఆలోచిస్తే నేను ఏంటి ఎంత పూర్గా ఉన్నానా, ఎంత పూర్గా ఉన్నానా నేను. అటు పూర్ అంటే ఎంత పేద స్థితిలో ఉన్నా, దేంట్లో? డబ్బుల్లో కాదు, విశ్వాస జీవితంలో నేను ఎంత కింది స్థాయిలో ఉన్నానా, ఇంత కింద స్థాయిలో ఉన్నా నాకేం తెలీదా అని అనిపించక మానదు. దేవుని వాక్యం ప్రాముఖ్యత గురించి మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నా. అది నా టాపిక్ ఏంటంటే దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత ఎమర్జెన్సీయో చెప్పాలని నా ప్రయత్నం ఈరోజు లెసన్లో మీకు. అందుకే మీకు ఏదైనా తెలిసి ఉంటుంది కదా ఇన్నేళ్ల మీ విశ్వాస జీవితంలో. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత చెప్పండి. మీరు ఇటువైపు ఉన్న జెంట్స్, దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత. దేవుని వాక్యానికి ఏముంది? ఉందా లేదా? ద్వితీయోపదేశ కాండం చూద్దాం, 32 అధ్యాయము 47 వచనం. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. ఆ పై వచనాలన్నీ మీరు చదివి ఇంటికి వెళ్ళి మోషే గారు వారందరికి, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పమన్న మాటలను ప్రకటిస్తూ ఉంటాడు, అక్కడ ప్రచురిస్తూ ఉంటాడు. ఆ మాటలన్నీ చెప్పినప్పుడు ఫైనల్గా అక్కడ మాట అంటున్నాడు, ఇది మీకు నిరర్ధకమైన మాటలు కావివి. ఈ మాటలు నేను చెబుతున్న మాటలు, యెహోవా మీకు చెప్పమన్న మాటలు, దేవుడు మీకు చెప్పమన్న మాటలు, ఇవి నిరర్ధకమైన మాటలు కావు. ఇవి మీకేంటట? ఇది అంటే దేవుని వాక్యము మీకు అనగా మనకు జీవం. దేవుని వాక్యం ఏంటి? మనకి జీవాన్ని ఇస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. పాట సొంతంగా రాసిన పాట, లేకపోతే 119వ కీర్తనలో అన్ని ఆధారం చేసుకుని రాసిన పాట కదా? 119వ కీర్తన మీకు హింట్ ఇచ్చేసా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను అనే పాట ఉందిగా. వచ్చా మీకు? ఓ మొక్క పాడండి నా కోసం. నీ వాక్యమే పాట వచ్చా? అందరికి చూడకుండా వచ్చా? చూసే వచ్చా?
ఒక కొంచెం ముక్క పాడండి నాకు పల్లవి నా కోసం. కించెను బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ పాట పాడుకున్నప్పుడు మీకు నిజంగా నెమ్మది అనిపించిందా లేదా? నాకు చాలాసార్లు ఈ పాట పాడుకున్నప్పుడు ఊరటనిచ్చింది. కొన్ని బాధల్లో మనసులో కొన్ని ఉంటే మనకి వ్యధ బాధ కలిగినప్పుడు, కొన్నిసార్లు ఎవరిదో మనం పంచుకోలేనప్పుడు, మనం ఒక్కళ్ళమే మనలో మనమే నలిగిపోతున్నప్పుడు, కుమిలిపోతున్నప్పుడు ఇప్పుడైనా మీరు పాట పాడుకోండి. స్వానుభవంతో చెప్తున్నా, దేవుని వాక్యం మనకి నెమ్మదినిస్తుందని. మనం కావాలంటే 119కి వెళ్దాం, ఒకసారి వెళ్దాం అవసరం కనుక. ఈరోజు పాట మీద కాబట్టి 119వ కీర్తన దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు మనం చూద్దాం. ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయంటే అవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళిపోతాం. 119 50 వచనం చూడండి. 50 వచనం 119 50 119వ కీర్తన 50 వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించేది. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనల్ని బ్రతికిస్తుంది. ఇప్పటి వరకు మనల్ని బ్రతికించింది ఏంటనుకుంటున్నారు? దేవుని వాక్యం. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. ఇంకొక వచనం కూడా మనం చూద్దాం. అక్కడే ఉందా? రైట్, అదే కింద ఉందా? నా బాధలో ఇదే. ఏమనుంది అక్కడ? ఇదే. ఇందాక మనం 32వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండంలో ఏమన్నది అక్కడ? ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవం. దేవుని వాక్యం మనిషికి ఏంటట? జీవం. ఇక్కడ కూడా 119వ కీర్తనలో దైవ గ్రంథం సెలవిస్తున్నది సందేశం ఏంటంటే, బాధలో మీకు నెమ్మదినిచ్చేది దేవుని వాక్యమే, మీకు జీవాన్ని ఇచ్చేది దేవుని వాక్యమే. అవునా కాదా? 5:39 యోహాను సువార్త కూడా ఒకసారి వెళ్దాం. ఇది మళ్ళీ వస్తాను నేను. ఇక్కడ మీరు కాలం పెట్టుకుంటే చెయ్యి పెట్టుకోండి, లేదా ఏదన్నా పేపర్ పెట్టుకోండి. 119కి మళ్ళీ వస్తా. 5:39లో ఏమైనా ఉందా చూడండి. యోహాను సువార్త 5:39 వచనంలో ఏమైనా ఉందా అసలు? ఎంతసేపు వెళ్ళారేంటి ప్రయాణం? క్రొత్త నిబంధన లేఖనముల యందు. లేఖనాలు అంటే ఏంటి? వాక్యం. లేఖనాలు అంటే ఏంటమ్మా? ఇది ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నారు? లేఖనం అంటే అది వేరండి, వాక్యం అంటే వేరా? లేఖనము అంటే రాయటము. రాసింది ఏంటి? దేవుని మాట. దేవుని మాటలు రాయడాన్ని ఏమంటాం? లేఖనం. ఇప్పుడు లేఖనాలు యందు మనకేముందని చెప్తున్నాడు భక్తుడు యోహాను గారు? నిత్య జీవం. ఇంకా కొంచెం స్టెప్ ముందుకి, అడ్వాన్స్డ్, ప్రిమిటివ్. ఇప్పుడు ఇంతకు ముందు మీకు చూపించిన మాటలు ప్రిమిటివ్ అంటే పురాతనమైనవి. అడ్వాన్స్డ్గా వచ్చేసామంటే ఆధునిక కాలం అంటే మనకి ఇప్పుడు ఆధునిక కాలం అని కాదు. మోషే గారి కాలం నుండి తర్వాత జరుగుతూ వస్తున్నటువంటి కాలానికి, తర్వాత పుట్టుకొస్తున్న తరాలకు వస్తే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యోహాను అనేటువంటి ఒక భక్తుడి ద్వారా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి? లేఖనముల యందు మీకు నరులారా మనుషులారా మీకు ఏముందో తెలుసా? నిత్య జీవం. ఇందాక జీవం అన్నాడు, ఇప్పుడు ఇంకాస్త బలపరుస్తూ, సత్యాన్ని నిరూపిస్తూ, సర్వ సత్యాన్ని తెలియజేస్తూ ఏమంటున్నాడు? నిత్యం ఉండే జీవం ఇది మీకు. మీరు 60 ఏళ్లకో 70 ఏళ్లకో 80 ఏళ్లకో 100 ఏళ్లకో చనిపోతున్నారు, ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తున్నారు మనుషులారా. 90 కీర్తనలు ఉంటుంది కదా. 90 కీర్తనలు ఏముంటుంది? మోషే గారు రాసిన కీర్తన అది. అందులో ఏముంటుంది? తరతరములకు మాకు నివాస స్థలం నీవే, నరులారా తిరిగి రండి నీవు పిలుస్తున్నాడు దేవుడు. మరణం అంటే ఏమో అనుకోకండి. రండి, వచ్చేయండి నా దగ్గరికి. నేనే కదా మిమ్మల్ని పంపాను. నాలో నుండి మనుషులారా మిమ్మల్ని ఒక్కొక్కరుగా మీ తల్లిదండ్రుల గర్భాల గుండా భూమి మీదకి పంపిస్తున్నాను, పిల్లలు పుట్టిస్తున్నాను. మీరంతా నేను పుట్టిస్తే పుట్టిన వాళ్ళు. 100వ కీర్తనలో కూడా మీకు చాలాసార్లు చూపించాను. ఆయనే మనల్ని పుట్టించును అని ఉంటుందా లేదా? 100వ కీర్తనలో చూస్తారా? సరే, మూడో వచనమా? వచనం చెప్పమ్మా. మూడో వచనం అంటే అందరూ చూడండి, చదవమ్మా. చూసారా? ఆయనే మనల్ని పుట్టించును. మనము ఎవరి వారం? మనం ఆయన వారం. మీరు అనుకుంటారు, నేను అనుకుంటాను, నేను ప్రతిపట్టి వారము. మా ఇంటి పేరు అదే కదా. మీ ఇంటి పేర్లు పెట్టుకుని మళ్ళీ ఒకళ్ళంటే మిగతా వాళ్ళు నన్ను అనలేదు అనుకుంటారు. అందుకే నాదాన్ని వదిలేసాను. ఇంకా మీరు అనుకోండి. లేదా మా నాన్న మా తాత కుటుంబీకులను, నేను మా వంశీకులకు అనుకుంటాం మనం. అసలు మనం అంతా ఎవరి వారము? ఇది ఎవరు చెప్పారు మనకి? ఈ సత్యాన్ని మనకి ఎవరు చెప్పారు చెప్పండి?
దేవుని వాక్యం తెలియజేస్తుంది మనకి. చూడండి, దేవుని వాక్యం యొక్క గొప్పతనం, ప్రాముఖ్యత ఇక్కడ వచ్చిందా? మనం ఎవరమో మనకు తెలియజేసింది ఎవరు? వాక్యం. మనం ఎలా పుట్టామో మనకు తెలియజేసింది ఎవరు? వాక్యం. మనం ఎలా కలిగామో కూడా ఆదికాండం 1:28 తెలుసు కదా మీకు? చాలాసార్లు తెలుసు కదా, చదువుంటారు. 26, 28 వచనాల్లో దేవుడు ఏం చెప్పాడు మీకు తెలిసిందే కాబట్టి గుర్తు చేసుకుని ఒకసారి. ఏముంటుంది అక్కడ? మన పోలిక చెప్పున 26 వచనం, మన పోలిక చెప్పున నరులను చేద్దాం అన్నాడు లేదా? 28 వచనం ఏమన్నాడు? ఏంటయ్యా అసలు ఇదేంటి సండే స్కూల్లో పిల్లోడు చెప్పే మాటలు? మీరు మీ ఏజ్ ఏంటి? రెండోది నేను అనక్కర్లేదు ఇంకా, మీకు తెలుసు అది. అంటే ఏజ్ అనడం కంటే మీ సీనియారిటీ ఏంటి, మీ అనుభవం ఏంటి, దేవుళ్ళకి వచ్చి మీ విశ్వాస జీవితం ఏంటి, ఎంత, మీరేంటయ్యా అని దేవుడు అంటాడు. నేను అంటలేదు, నన్ను అనుకోకండి. మళ్ళీ తొలి పాఠం, తొలి అధ్యాయం, తొలి పుస్తకం బైబిల్లో ఆదికాండమే కదా. ఆదికాండం అనే పుస్తకం బైబిల్లో మొదటి పుస్తకం, ప్రారంభ పుస్తకం, ప్రారంభ అధ్యాయం, ప్రారంభంలో ఉన్న మాటలు. మనిషిని ఎలా పుట్టాడో ఎలా కలిగాడో చెప్పబడింది. ఇది కూడా ఎవరు తెలియజేశారు మనకి? వాక్యమేనా? వాక్యం. ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా వస్తున్నాయి. దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత చెప్పండి అంటే ఇప్పుడు రాస్తారు. ఇక పెన్ ఇమ్మంటే పెన్ ఇస్తే ఇప్పుడు రాస్తారు పుస్తకం. ఈ ప్రసంగం అంతా అయ్యాక, ఈ సందేశం అయ్యాక రాయమంటే రాస్తారు. దేవుని వాక్యం గొప్పతనం చెప్పండి అంటే చెప్పలేని స్థితిలోకి వెళ్ళిపోయారా? లేకపోతే ఏమో ఏం చెప్తే ఏమొస్తుందో గొడవ అనుకుని ఆగిపోయారా? పోనీ ఏదో ఒకటిలో జరిగింది మొత్తం మీద. దేవుని వాక్యం మనకి జీవం. పురాతన కాలంలో చెప్పబడింది. ఆధునిక కాలానికి అంటే అపోస్తులు, క్రొత్త నిబంధన, యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత చెప్పబడిన మాట, ఇది మీకు నిత్య జీవం. ఈ జీవం మీకు ఏదో తాత్కాలికమైనది కాదు, నిత్యము ఉండేది, ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రాణాలతో సజీవులుగా ఉంచేది. ఎక్కడో తెలుసా? దేవుని దగ్గర, దేవుని రాజ్యములో, పరలోకములో. మరణం అనే గేటు దాటి ఎక్కడికి వెళ్ళాలి మనం? మరణం అనే గేటు దాటి నిత్యజీవం దేవుని దగ్గరికి వెళ్తాం. ఇక్కడ 50, 60, 70, 80, 100 దేవుడు ఎంత ఆయుష్కాలం ఇస్తే అంత బ్రతికి చివరికి ఒక స్టేజ్లో మరణము అనేటువంటి ద్వారం ద్వారా, అంటే ద్వారం గుండా ఎక్కడికి ప్రవేశించాలి? నీవు ఎక్కడి నుంచి బయలుదేరావో అక్కడికి. ఎక్కడి నుంచి బయలుదేరావు మనం? ఎక్కడి నుంచి బయలుదేరాం? మీకు ఒక లోకంలో పెద్దవాళ్ళు అనేది కానీ జనరల్ సైన్స్ కానీ తెలుసు కదా మీకు. నది బయలుదేరి ప్రవహిస్తూ ఉంటుంది కదా. నదులు తెలుసు కదా. మనకు దగ్గరలోనే ద రివర్ గోదావరి ఉంది, గోదావరి నది ఉంది. ప్రవాహం వెళుతూ ఉంది, అది ఎన్నో కిలోమీటర్లు ఉంది. అవన్నీ మనం చెప్పుకుంటే జాగ్రఫీ ఇవన్నీ ఏవో అవుతాయి, మళ్ళీ ఇవన్నీ చెప్తున్నాడు అనుకుంటారు. బైబిల్ మానేసి గొడవ చెప్తున్నాడు అంటారు. ఇవంతా ప్రవహిస్తుంది. కృష్ణా నదినా, ఆ నదిని, మనకు చాలా నదులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళి కలిస్తే? సముద్రాల్లో కదా, సముద్రాల్లో కలిస్తే. ఎప్పుడన్నా మీరు ఈ మాట అన్నారా? నదులు ఎక్కడి నుంచి బయలుదేరినాయో మళ్ళీ అక్కడికే వచ్చాయంటారు. విన్నారు ఎప్పుడన్నా? వెళ్ళలేదా? ఇప్పుడు విన్నారు పోనీ? అంటే జనం బయట అనుకునేటువంటి పెద్దలు చెప్పిన మాట మీకు గుర్తు చేశాను అంతే. ఎక్కడి నుంచి బయలుదేరాడు అక్కడికి వస్తే అన్నాడు. మళ్ళీ సైన్స్ క్లాస్ అయిపోద్ది. నీరు ఆవిరవ్వడం తెలుసు కదా, సముద్రంలో నీరు ఆవిరవ్వడం, ఆకాశంలోకి పోవడం, మేఘాలు అవ్వడం, మళ్ళీ ఎక్కడో కురవడం, అక్కడి నుంచి మళ్ళీ ఇలాగా ప్రవహిస్తూ మళ్ళీ అక్కడికి చేరడం. దీన్ని ఏమంటారు? సైక్లిక్ ప్రాసెస్ అంటాం. అట్మాస్ఫియర్కి సైక్లిక్ ప్రాసెస్ అంటాం. వాతావరణ చక్రీయ విధానం. ఇప్పుడు నరులు పుట్టుకొచ్చారు భూమి మీదకి. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో 100వ కీర్తనలో చూసాం. ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నాం మెల్లిగా. ఇవన్నీ మనకి ఎవరు తెలియజేశారు? దేవుని వాక్యమే తెలియజేసింది. మరలా మనం మరణం అనేటువంటి ద్వారము గుండా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? దేవుని దగ్గర నుంచి వచ్చావు. అదే కదా ప్రసంగి 12:7 ఉంది. ఏముంది చెప్పండి? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఏముంది? ఏమో అసలు మిమ్మల్ని మంచోళ్ళని మీరు వినటానికి వచ్చారు కదా, మంచోళ్ళు మీరు. చెప్తాను చూడండి. పోనీ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం అందరూ తీసి చూద్దాం. చదువు రానోళ్ళు మేము అందరం చదువుతాం, వినండి జాగ్రత్తగా. మొన్నైనది
వెనుకటి వలనే. ఏమండి ఏంటి ఇలా చూడండి, ఒక్క నిమిషం ఆగుదామా చెల్లి. మొన్న అయిందంట వెనుకటి వలనే అంటే ఏంటి? వెనుకటి ఏంటి? మొన్న అయింది వెనుకట. నేల చూడండి, నేల ఉందా? మనం ముందు నేల ఇప్పుడు సిమెంట్ చేసుకున్న వాళ్ళకి మామూలు నేల వెనుకటి అని అర్థం. దాని అర్థం కాదు, నేల వెనుకటి అని అర్థం కాదు. ఇక్కడ ఏదో చెప్తున్నాడు, మొన్నైనది. ఇప్పుడు చదువుతా, మళ్ళీ చెప్తా. మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఇప్పుడు ఆలోచిద్దాం ఒక్క నిమిషం. ఇంకా ఆత్మ గురించి మనకు తెలుసు, పక్కన పడదు ఒక్క నిమిషం. మొన్నైనది మొన్నే గనుకదట ఎక్కడికి వెళ్ళిపోవాలట? భూములకు చేరిపోతుందంట. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సైన్స్ ఇలా మట్టి తీశాను, మళ్ళీ మట్టిలో వేసేసాను. ఇలా చూడండి, అందరం మట్టి తీసాను చేత్తో, మళ్ళీ నేలలో వేసేసాను. ఇప్పుడు అక్కడ చెప్పింది అదే చెప్పాడా? ఫిజిక్స్ ఏమైనా చెప్పినట్టు ఇలా మట్టి తీసి మళ్ళీ మట్టిలో వేసేసాను, ఇలాగా మట్టి తవ్విలాగా మట్టి అందులో వేసేసాను. అది చెప్తున్నాడు ఏంటి అక్కడ? మనిషి చచ్చిపోతే ఎక్కడ కప్పెడతారు? మట్టిలో కప్పెడతారు. జంతువు చచ్చిపోతే మట్టిలో కప్పెడతారు. చెట్టు చచ్చిపోతే అంటే నరికేస్తే ఎక్కడ పడుతుంది? అంటే ఇవన్నీ దేని నుంచి పుట్టాయి? అది ఇప్పుడు మట్టి రూపంలో లేవు. మనం చూడండి, ఇప్పుడు మట్టి ఇలా చూడండి, చేయి చూడండి, మీ చేతులు చూసుకుని పోనీ. మట్టి అంటే అంత కామెడీగా ఉండదు. చేతులు చూపించి, మొహం చూపించి, దేహం చూపించి మట్టి అండి అన్నాం అనుకోండి. మట్టి అంటే అసలు చూడడానికి అనిపిస్తుందా మనకి? మట్టిలా ఉందా? ఇదేంటిది? మాంసం. ఏమంటాం మనం? పైన చర్మంతో కప్పాడు దేవుడు, కండరాలు మాంసమును పెట్టి, నరాలు ఎముకలను ఒక ఆకారం ఇచ్చి, పైన ఒక చర్మం అని ఒక అందమైన కప్పుదల, ఒక దాని ఏమంటారు, క్లాత్ డెకరేషన్ అనమాట. ఎలాగైతే చేస్తారో ఒక గుడారం అది చేసి ఫంక్షన్స్కి చుట్టూ క్లాత్ కట్టేసి మధ్యలో పైన టెంట్ ఇవన్నీ పెట్టేసి నీట్గా తయారు చేస్తారు కదా. దేవుడు చూడండి మన అందరినీ ఎముకలనే స్కెలిటన్ చూసారు ఎప్పుడైనా? కాలేజీలో చదువుకున్న పిల్లలు కానీ, టీవీల్లో కానీ, దేంట్లో స్కెలిటన్ చూస్తే ఎలా ఉంటుంది? భలే ఉండదు, అబ్బాయి ఎంత అందంగా ఉండదు అంటావా? ఆ స్కెలిటన్ మనందరికి స్కెలిటన్ ఉందా లేదా? మనందరికి స్కెలిటన్ ఉంది. దీన్ని ఏమంటాం? స్కల్, పుర్రె. కానీ అలా కనపడుతుందా? పైన మాంసం ఉండి, చర్మం ఉండి, పైన దేవుడు మళ్ళీ జుట్టు పెట్టి, కర్లింగ్ హెయిర్ పెట్టి అందంగా దేవుడు మనుషుల్ని ఇలా చేశాడు. ఒక అద్భుతమైన రూపం ఇచ్చాడు. ఇలా అనుకోండి, ఇక్కడ నేను ఇలా అనగానే ఇక్కడ ఇలా వచ్చింది చూడండి, అందరికి ఉన్నాయి కదా ముక్కు. ఇది లేకపోతే చూడలేము అసలు. ఇలా చూడండి, నేను ఊపుతాను చూడండి. ఇది లేకపోతే ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇలా అనుకోండి ఒకసారి. మీ ముక్కు దగ్గర మధ్యలో ఒక ఎముక లాంటిది గట్టిగా దృఢంగా తగులుతుంది. అక్కడి నుంచి కిందదంతా దీన్ని మృదులాస్తి అంటారు. ఎముక కాదు కానీ ఎముకతో తయారైన ఒక మధ్య మృదులు, మెత్తగా ఉంటుంది కానీ ఎముకే. చూడండి, మనం మెత్తని అంటాం చూడండి, ఎముక అలాంటిది. మెత్తని ఎముక వేయండి, కొద్దిగా నలిగే వేయండి అంటారు కదా మటన్ కొట్టించుకోవడానికి వెళ్ళినప్పుడు. ఆ మృదులాస్తితో తయారు చేశాడు దేవుడు. ఇవేమీ లేకుండా చూస్తే ఒక పుర్రెను భయపడతాం మనం. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినటువంటి ఆ కొండనే ఓ పేరు దానికి, కపాలమనబడిన కొండ, గొల్గోతా. దూరం నుంచి ఆ కొండ చూస్తేనంటే ఎలా కనపడుతుందట? మనిషి పుర్రె ఆకారంలో కనపడుతుందట. దూరం నుంచి ఆ కొండ చూస్తే ఎలా ఉంటుంది? యెరూషలేము పట్టణంలో, ఆ పట్టణం శివారులో ఉంది అది కరెక్ట్గా. పుర్రె ఆకారంలో కనిపిస్తుంది. పుర్రె అందంగా ఉంటుందా? కానీ మనం ఎలా ఉన్నాం? అందంగా ఉన్నాం. ఇప్పుడు మనిషి దేహం గురించి మాట్లాడుతూ, శరీరం గురించి మాట్లాడుతూ, ఇది మీరు మాంసం అంటున్నారు, ఎముక అంటున్నారు, కండరాలు అంటున్నారు, నరాలు అంటున్నారు. ఇదేంటంటే అసలు దీని పూర్వరూపం వెనుకటి వల్లే అన్నాడు. అందుకని వెనుకటి వల్లే. ఏ వెనుకటికి వెళ్ళిపోవాలి మనం? ఆదాము అనే మానవులందరి మూల పురుషుడు, మన పితరుడు ఎవరు? ఆదాము గారు. దేవుడు స్వహస్తాలతో చేసిన మనిషి, మొట్టమొదటి మనిషి ఆదాము గారు. ఆ ఆదాము గారు మన మూలపితరుడు, మానవ జాతికి మూలపితరుడు. ఆయన దేంతో చేశాడు దేవుడు? ఎవరు చెప్పారు మీకు? అది పాయింట్. అంటే లైన్లో ఉన్నారు, అబ్బా వెరీ గుడ్, మంచి స్టూడెంట్స్ మీరు. ఇది ఎవరు చెప్పారు మనకి? దేవుని వాక్యమే చెబుతుంది. అది రుజువు మనం కళ్ళారా చూస్తున్నాం. ఒక మనిషి చచ్చిపోతే తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం మనం? గొయ్యి తవ్వి దానిని ఖననం అంటారు. ఏమంటారు? జననం కాదు, కా తర్వాత గుణింతలు తెలుసు కదా. ఖననం అంటే పూడ్చిపెట్టుట. అసలు నిజంగా చెప్పాలంటే సమాధిని కూడా మార్చిపడేశారు మనలో ట్రెండ్గా. అసలు ఆ బాక్సులు అవి పెట్టకూడదు. అసలు
దుస్తులు కూడా పెట్టకూడదు అసలు. ఆ బట్టలు వేసి మళ్ళీ ఏవో బట్టలు అవి వేసి అసలు. అందుకే అక్కడ అంటాడు, యోబు గారు అంటారు, నేను తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా పోవాలి. అది కరెక్ట్, అసలు సిస్టమేటిక్ అది. మెల్లిమెల్లిగా తరాలు మారేసరికి జనాల్లో ట్రెండ్ మారిపోయి మెల్లిగా ఏదేదో ప్రాసెస్. అంటే మన కళ్ళ ముందు ఇప్పుడు జరిగింది మనకు తెలిసింది ఏంటంటే, స్నానం చేయించి శవానికి పూర్తి చేయించి ఏదో చేయించారు అనుకుంది, ఆచారం ఏదో సంప్రదాయం వచ్చింది. మళ్ళీ ఏం చేస్తారు, బట్టలు వేసి ఆ పైన మళ్ళీ దాన్ని ఏంటి సయాన్ గుడ్డ ఏదో అంటారు కదా, సయాన్ గుడ్డేనా, తెల్లగుడ్డ సయాన్, అంతేనమ్మా, ఏదోట్లే మొత్తం అర్థమైంది కదా, పాయింట్ అర్థమైంది. దాన్ని చుట్టేసి సెంటు కూడా కొడుతున్నారు ఈ మధ్యన, సెంటు పౌడర్లు ఏదైతే వేసి. సరే, ఆ సెంట్ల గురించి కాదు, కానీ మ్యాటర్ ఏంటంటే మళ్ళీ ఒక చెక్క పెట్టెలో పెట్టి, క్రైస్తవులం అయితే మనం ఏం చేస్తున్నాం, ఒక చెక్క పెట్టెలో పెట్టి అవన్నీ పట్టుకుని వచ్చాడా. బైబిల్ మాట్లాడుతున్నది ఏమిటో అది మాట్లాడాలి మనం. దేవుడు బైబిల్ మాట్లాడటం అందుకంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అదే చెప్పాలి. నువ్వు దిగంబరిగా వచ్చు, దిగంబరిగానే పోతావు అనంత బైబిల్. దేవుడు అంటున్నాడు. ఇవన్నీ కరెక్ట్ ప్రాసెస్ కదా. సమాధి చేసే ప్రాసెస్ కూడా మార్చి పడేశారు జనం. మన ముందున్న తరాలు అలాంటివి. అదే జబ్బు మనకు కూడా సంప్రదాయంగా మనకు వచ్చేసింది కాబట్టి అందరూ చేసేది మనం కొత్తగా చేసాం. అపచారం రా, అలా చేస్తున్నారేంటి అనరా, ఖచ్చితంగా అంటారు. ఇప్పుడు నిజంగా మార్చి ఎవరైనా చనిపోతే బట్టలు లేకుండా అలా పెట్టిన, ఏం మాట్లాడుతున్నా సార్, కుర్రోడులా ఉండు ఏంటి, ఈ మధ్యన బైబిల్ పట్టుకుని ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నా, నోరుమోయ్, పెద్దవాళ్ళం ఎంత మాకు తెలియదా అంటారు జనరల్గా, సాధారణంగా అంటారు, పక్కన పడిపోతారండి.